మళ్ళీ 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 టేక్ టూ. ఆసమ్. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో 2025 ఉగాది సెలబ్రేషన్స్ మేము ఇక్కడ యూఎస్లో ఎలా చేసుకున్నాము అనేది చూస్తారండి. హోప్ మీ అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు, కొత్త సంవత్సరం చాలా ఉత్సాహంగా సంతోషంగా స్టార్ట్ చేశారు అని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మనము ముందుగా ఏ పండగలైనా అకేషన్స్ అయినా ఫస్ట్ గణపతికి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాం కదండి. అలా ఈ హోస్ట్ ఇక్కడ ఉన్న రామ్ గారు వాళ్ళ వైఫ్ వీణా గారు వాళ్ళ ఇంట్లో హోస్ట్ చేసి ఇక్కడ పాట్లకు పెట్టుకుందాము అని చెప్పి ఇన్వైట్ చేశారండి. ఆ రోజు మేము లంచ్ పాట్లకు అయితే అరేంజ్ చేసుకున్నామండి. సో కొంచెం ఎర్లీగా వద్దాము, బంతి భోజనాల్లాగా కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. మరి ఈ పాట్‌లాక్‌కి రావడానికి ముందు నా ప్రిపరేషన్స్ అయితే చూడండి. నేను ఈ పాట్‌లాక్‌కి అయితే గారెలు సైనప్ చేశాను. మొత్తం కూడా మేము ఒక 110 మెంబర్స్ అయితే గ్యాదర్ అవుతున్నామండి. 23 ఫ్యామిలీస్. అండ్ దానికోసము చాలా పెద్ద మెనూనే ప్లాన్ చేసుకున్నాము. పండగ సందర్భంగా పండగ రోజు తినాల్సిన మెయిన్‌వన్నీ కూడా ప్లాన్ చేశాము. గారెలు, పులిహోర, పొంగలి, పాయసము, బొబ్బట్లు, ఉగాది పచ్చడి, వాట్ నాట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ నేనైతే ఆ రోజు మార్నింగే పిండి రుబ్బుకున్నాను గ్రైండర్‌లో. మీకు కూడా ఎవరికైనా ఈ అలవాటు ఉందా అండి? సేమ్ డే గారెలు వేసే రోజే ఆ ముందే పప్పు రుబ్బి గారెలు వేసే అలవాటు ఉందా? లేదంటే కొంతమంది ముందు రోజు పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే గారెలు వేస్తే చాలా బాగా వస్తాయని కూడా అంటారు. నేనైతే 2 రకాలుగా కూడా చేస్తానండి. నాకు 2 రకాలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట గారెలు. ఇక్కడ నేను ఆనియన్స్ లేకుండా గారెలు చేస్తున్నాను. అందుకని కొత్తిమీర వడల్లాగా వేద్దాము అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. దీన్ని మేము గారెలు అంటాము, కొంతమంది వడ అని కూడా అంటారు కదండి. అందుకని 2 నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను. ఇలా మినపప్పు నానబెట్టుకుంది గ్రైండర్లో రుబ్బి గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర బాగా వేసి కలిపి తర్వాత ఈ విధంగా అయితే నేను గారెలు వేస్తాను. ఈ గారెలు నాకు ఇలా ప్లెయిన్‌గా వేస్తే ఎందుకో నచ్చవండి. మధ్యలో హోల్ పెట్టి చిల్లు గారెలాగా వేస్తేనే నాకు నచ్చుతాయి. అందుకని ఇలా చేస్తున్నాను. మొత్తం గారెలు ఆ రోజు 200 కౌంట్ అయితే మేము అనుకున్నాము. సో నలుగురం తీసుకున్నాము. నేను ఒక 50, మిగతా ముగ్గురు ఇంకొక 50, 50 చేస్తున్నారు. సో అలా సైనప్ చేసుకున్నామనమాట. అలాగే ఇక్కడ గారెలు కానీ పిండి వంటలు చేసే ముందు ఏ పిండి వంట అయితే చేస్తున్నామో అది కొద్దిగా నూనెలో వేయించి అదే దిష్టి తీయటం అండి. అప్పుడు బాగా వస్తాయి ఫెయిల్ అవ్వకుండా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మీలో ఎవరికైనా ఈ నమ్మకం ఉందా? నేనైతే ఇలా చేస్తానండి. అలా కొద్దిగా పిండి వేసి తిప్పేసి తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తాను. ఈసారి గారెలు చాలా బాగా వచ్చినాయండి. ఆనియన్స్ లేకపోయినా కూడా చాలా క్రిస్పీగా ఇంకా కరెక్ట్ సైజుల్లో చాలా బాగా కుదిరినాయి అన్నమాట. ఈ పెద్ద బాండీ అయితేనే నాకు బాగా వస్తాయి అనిపిస్తుందండి. అందుకే పాతదైనా సరే నేను వీడియోలో ఇదే చూపించేస్తున్నాను. ఇందులో అయితే 12 గారెల వరకు ఒకేసారి వస్తాయి. సో అలా 4 రౌండ్లు వేసామంటే చాలా క్వాంటిటీ వండుకోవచ్చు ఈజీగా. అందుకని ఈ బాండీ నేను అస్సలు పడేయనండి. కొత్తది స్టీల్‌వి అలాంటివే అనేమి ఉండదు. చాలా మంచిగా యూజ్ అవుతుందని చెప్పి ఇది నేనైతే ఉంచుకున్నాను. పాత బాండీ అయినా సరే బాగా వస్తాయి. అందరికీ కదా పిల్లలు కూడా తినాలి అని చెప్పి నేను పచ్చిమిరపకాయలు కూడా వేయలేదండి. కొత్తిమీర, బ్లాక్ పెప్పర్ పౌడర్, జీలకర్ర, సాల్ట్ వేశాను. ఇలా గారెలన్నీ వేసుకొని తర్వాత రెడీ అయ్యి నేనైతే ఇలా రెడీ అయ్యానండి. ఆ రోజు ఈ సింపుల్ శారీ కట్టుకున్నాను. ఇది కంచిపట్టు శారీ. ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసారు. మా హడావుడి పాట్‌లాక్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ వ్లాగ్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.
ఇవే కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయి. కొంతమంది లేట్‌గా కూడా వస్తూ ఉన్నారు కదా! సో, అసలు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్వాంటిటీస్ అయిపోయినాయి అనుకున్నాము. కానీ ఇదంతా కూడా వేస్ట్ చేయకుండా అక్కడ అందరము తినేసి, తర్వాత మిగిలినవన్నీ కూడా ఎవరికి నచ్చినవి, ఎవరికి కావాల్సినవి వాళ్ళు జిప్‌లాక్స్‌లో అయితే తీసుకువెళ్తాము. సో, అలా ఫుడ్ వేస్ట్ అవ్వదు. అలాగే ఈవినింగ్‌కి మనకి వండుకునే పని కూడా ఉండదు ఇంట్లో. ఈ ఐడియా ఫాలో అయితే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. సో, ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నానిక్కడ. ఇంకా అందరము ఎవరి పనుల్లో వాళ్ళున్నాము. వడ్డించేవాళ్ళు వడ్డిస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఒకళ్ళు ఒక బంతి స్టార్ట్ అయితేనే కదండీ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి టైమొచ్చేది. సో, అందుకని ఇలా విస్తరాకులు ఇవన్నీ కూడా ప్లాన్ చేసి వడ్డించుకుంటూ అందరం కలిసి ఈ ఉగాదికైతే ఇలా భోజనం చేశాము. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. నేను వడ్డించేటప్పుడు ఇక్కడైతే నేను మా వారిని టీజ్ చేస్తున్నానండి. నేను వడ్డించేటప్పుడు ముందు భోజనంలో నాకు వీడియో తీయలేదు అని చెప్పగానే ఈయన సరే ఇప్పుడు తీస్తాను అని చెప్తే మళ్ళీ ఫ్రెష్‌గా కూర్చున్న వాళ్ళకి నేను వడ్డిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉగాది పచ్చడి సర్వ్ చేస్తున్నాను. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. But now I'm seeing all this really happening. I can't believe it's true. I'm just as surprised as you. తర్వాత మరొక బంతిలో ఇక్కడ మేము కూర్చున్నాము తినటానికి. సో, నేను ఒకళ్ళని టీజ్ చేస్తే వేరే వాళ్ళొచ్చి నన్ను టీజ్ చేస్తూ మొదలుపెట్టారు. ఫన్నీగానండి సరదాగా. ఇప్పుడు మీకు వీడియో తీసాము యూట్యూబర్ గారు, ఇన్‌ఫ్లుయెన్సర్ గారు మీకు వీడియో తీయాలా, ఫోటోస్ తీయాలా అని చెప్పి హాయ్ 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 all the kids. ఏందండి మీరేం తినకుండా ఓకే ఓకే మా వారు లేరు, నేను రాను.
లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి అన్ని క్లీనప్ చేసేసి అన్ని ఐటమ్స్ సర్దేసుకొని తర్వాత ఫ్యామిలీ పిక్స్ గ్రూప్ పిక్ దిగేసి కాసేపు గేమ్స్ ఆడదామని చెప్పి ఉన్న కొద్ది మందిమే కూర్చొని గేమ్స్ అయితే ఆడుకొని అలా సరదాగా ఇంటికి వెళ్ళిపోయామండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.